ఏమన్నా మూమెంట్ ఈరోజా రూ. 3 ఉండే ఆప్షన్ 140 టచ్ అయింది వితిన్ 2 గంటల్లో. 11:30కి ఈడెంత ఉంది? రూ. 3.5 ఉంది 11:30కి. దగ్గర దగ్గర వితిన్ 2 అవర్స్ 2 గంటల్లో. ఇక్కడ 1:30కి ఎంత అయింది ఆప్షన్? 1:30కి 140 టచ్ అయింది. అంటే దగ్గర దగ్గర మనకి 40 సార్లు రిటర్న్. ఇప్పుడు బ్యాంక్లో పోతే మహా అయితే ఎంత ఇస్తారు మనకి? ₹1,00,000 పెట్టినాం అనుకో, సంవత్సరానికి ఎంత ఇస్తారు? మహా అయితే 8,000 నుంచి 12,000 తగ్గిస్తారు. ఇక్కడ ఎంత వచ్చింది? ₹1,00,000కి 40 లక్షలు 2 గంటల్లో. 2 గంటల్లో 40 లక్షలు మామూలు విషయమా? సో అందుకే ట్రేడింగ్ అనేది చాలా పవర్ఫుల్ అండి. మనము ఇప్పుడు లక్షలు కోట్లు పెట్టి మొదలు పెట్టాల్సిన అవసరం లేదు ఆప్షన్స్ ట్రేడింగ్. ₹1000 కూడా మొదలు పెట్టచ్చు. ₹1000 కూడా ఎలా మొదలు పెట్టచ్చు అనేది నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ప్రతి ట్రేడ్ కొన్ని ₹1000 నుంచి ₹1,00,000 అయితే సంపాదించాలా, లక్షని కోటి ఎట్ట చేయాలా అన్ని నిదానంగా స్టెప్ బై స్టెప్ చేసి చూపిస్తాను. ఇప్పుడు నోట్తో చెప్పేది ఈజీనే, కానీ నాలాగా ట్రేడ్ మీకు ప్రతిరోజు స్టెప్ బై స్టెప్ అప్లోడ్ చేసి చూపించేవాడు ఎవరు దొరకడు మీకు. ప్రతి ఒక్క ట్రేడ్ ₹1000 నుంచి నేను ప్రతిరోజు ఎంత సంపాదించినా, ప్రతిరోజు ఎన్ని ట్రేడ్లు తీసుకున్నా, ప్రతిరోజు అకౌంట్ మొత్తం రిపోర్ట్ అంతా చూపిస్తాను మీకు. సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకొని అంత కనెక్ట్లో ఉన్నట్టు. ఈరోజు అయితే మనకి పెద్ద మూమెంట్ అయితే కనిపించింది. ₹3 ఉండే ఆప్షన్ ₹140 అంటే మామూలు విషయం. స్టాక్ మార్కెట్ అందుకే పవర్ఫుల్ అనేది. ఇప్పుడు మనం ₹1000తో రోజు ట్రేడింగ్ చేస్తున్నాం అనుకోండి, ఒక 10 ఏళ్ళు ట్రేడ్ చేసినాం, మహా అయితే ఎంత పోతుంది? ₹1,00,000 పోతుంది. 10 ఏళ్ళకి ₹1,00,000 అదే రావడం మొదలైంది అనుకో, 1000 2000 అవుతుంది, 2000 4000 అవుతుంది, 4000 5000, 4000 8000 అవుతుంది, 8000 16,000 అవుతుంది. ఎక్స్పైరీ డే రోజు మంగళవారం, ప్రతి మంగళవారం నిఫ్టీకి ఎక్స్పైరీ. కరెక్ట్ ఎంట్రీ తీసుకున్నాం అనుకో, ఇట సెకండ్లలో డబుల్ అయిపోతుంది. సెకండ్లలో కరెక్ట్గా ఎంట్రీ తీసుకుంటాం. తప్పు తీసుకుంటే మాత్రం డబ్బు 50% ఎగిరిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు కరెక్ట్ ఎంట్రీ తీసుకోవడం ఇంపార్టెంట్. అంటే ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలనేది ఒక పర్ఫెక్ట్ పర్సన్ దగ్గర అయితే మీరు నేర్చుకోవాలి. పర్ఫెక్ట్ ఎంట్రీ నేర్పించే మన దగ్గర మీరు ఎంట్రీ తీసుకోవడం నేర్చుకుంటే డెఫినెట్లీ ఇట్లా నిమిషాల్లో సెకండ్లలో డబ్బులు అయితే డబల్ అయిపోతాయి. నిఫ్టీ 50 ఆప్షన్స్లో ప్రతి మంగళవారం అయితే ఎన్నిసార్లు మామూలుగా ఈరోజు చూస్తే 40 సార్లు అంటే మామూలు విషయం. డబ్బులు పక్కన పెట్టండి, డబల్ అయ్యేది పక్కన పెట్టండి. ₹1,00,000 పెట్టినామంటే 40 లక్షలు రిటర్న్. డబల్ అంటే లక్షకి 2 లక్షలు. అది డబల్ కాదు, లక్షకి 40 లక్షలు రిటర్న్. ఈడ కనిపిస్తుంది క్లియర్. నేనేం అబద్ధాలేం చెప్పేది ఏం లేదు. లైవ్ చాట్ చూపిస్తున్నా. కైట్ అకౌంట్లో నాది ఓపెన్ చేసి ఈరోజు డేట్ 23, ఓకేనా? 11:30కి 3:30 దగ్గర ఉంది ఆప్షన్. ఇది ఒక్క షేరు ₹3.5 11:30కి. అదే షేరు 1:30కి ఎంత ఉంది? 140 దగ్గర ఉంది. అది లాస్ట్కి 175 కూడా అయింది, అది వేరే విషయం లేండి. 1:30కి 140 దగ్గర ఉంది. ఎంత కాకుండా ఎంత తక్కువ అయినా మనం ఇక్కడ దాకా 80 దాకా రావచ్చు కదా. అప్పుడు 80 దాకా అంటే ఎంత అవుతుంది? 80/3.5 ఎంత అవుతుంది? 80/3.5 దగ్గర దగ్గర 22 సార్లు బుక్ చేస్తాం కదా. మీ దగ్గర ఒక పవర్ఫుల్ ట్రేడర్ అయ్యి ₹1000ని ఒక ₹1,00,000 ట్రేడర్ ₹1,00,000 దాకా తీసుకొచ్చినారు అనుకోండి. ఎట్లా కష్టపడి డబుల్ చేసి ఒక ₹1,00,000 ఇక్కడ ఇన్వెస్ట్ చేసినారనుకోండి, ట్రేడ్ తీసుకున్నారనుకోండి, లెక్క ప్రకారం అన్నీ. ఇప్పుడు ఇదేమి ర్యాండమ్ ఎంట్రీ అయితే కాదు. ఈడ ఇంత కిందకి ఎంట్రీ తీసుకుని గెట్ వస్తుందని మీరు అనుకోవచ్చు. ఇంత కరెక్ట్ ఎంట్రీ ఇక్కడ ఎంట్రీ ఎట్లా అని దానికి కూడా రూల్స్ ఉన్నాయి. సపోజ్ మనకి ఇక్కడ నిఫ్టీ ఇండెక్స్ అట్లా మీకు ఎంట్రీ అక్కడే యాక్టివేట్ ఎందుకు అవుతుందని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది ట్రెండ్ లైన్ మూడోసారి టచ్ అయినప్పుడు ఖచ్చితంగా పడుతుందని తెలుసు. ఈసారి మూడోసారి పడలే, నాలుగోసారి పడింది. ఓకేనా? మూడోసారి మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా కూడా పెద్ద మూమెంట్ రాలేదని ఇక్కడ మనం ఎగ్జిట్ చేస్తాం. మళ్ళీ 4th టైం ఎంట్రీ ప్లాన్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ నుంచి డైరెక్ట్ పడతానే పోయిందే. మనం ట్రెండ్ లైన్ ప్రకారమే కరెక్ట్ ఇక్కడ ఎంట్రీ తీసుకునే అవకాశాలు ఉన్నాయి కదా. మనం నేను ర్యాండమ్ ఎక్కడో చూసి ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం చెల్లా అని చెప్పలే కదా. లెక్క ప్రకారమే మనకి ఎంట్రీ యాక్టివేట్ అయింది. కరెక్టే కదా.
రూ. 3 ఆప్షన్ కరెక్ట్. ఇక్కడ రూ. 3 ఉండింది. మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం అనుకో, విత్ ఇన్ 2 గంటల్లో 40 సార్లు రిటర్న్ వచ్చింది. 140 టచ్ అయింది. ఇప్పుడు బ్యాంక్లో మనం పోయి రూ. 1,00,000 పెట్టినా మహా అయితే 8,000 నుంచి 12,000 ఇస్తారు. ఏం చేయాలి? 8,000 నుంచి 12,000 ఇస్తారు. కరెక్టే కదా. ఇప్పుడు అదే రూ. 1,00,000లో మీరు ఒక 5,000 నుంచి 5,000తో ట్రేడింగ్ మొదలు పెట్టినారండి. స్టెప్ బై స్టెప్ నేను ఎట్లా చేయాలి చెప్తా. ఒకేసారి రూ. 1,00,000 పెట్టేసి ఒకేసారి ఒకే రోజులో 50,000 ఎగరగొడుతున్నాయి అట్టే ఏమి ఉండదు. రూ. 1,000తో లేదా 2,000తో లేదా మీకు ఎంత తక్కువ అనిపిస్తే అంతతో మొదలు పెడదాం. నెక్స్ట్ ప్రాఫిట్ వస్తుంది కదా. ఇప్పుడు 2,000తో మొదలు పెట్టినాం, 2,000 4,000 అయింది. అట్లా మనం చేతి నుంచి డబ్బు వేసేదే వద్దు. ఆ 4,000తోనే ట్రేడ్ చేద్దాం. అది ఎంత లాస్ అన్నా కానీ ప్రాఫిట్ అన్నా 4,000 8,000 అయింది. అప్పుడే ఆ 8,000తోనే ట్రేడ్ చేసేది. చేతి నుంచి డబ్బు వేసేయాల్సిన అవసరం లేదు. అవసరమే లేదు. మనం ఎంత వేసాం స్టార్టింగ్ 2,000 అదే సార్. అట్టే నేను ఇప్పుడు అదే మీకు స్టార్టింగ్ అకౌంట్లోకి 2,000 వేసి చూపిస్తా. రోజు ట్రేడ్ తీసుకొని చూపిస్తా. దాన్ని రూ. 1,00,000 తీసి చూపిస్తా. ₹1,00,000 తీసి చూపిస్తా. కోటి పక్కన పెట్టండి. ఫస్ట్ ₹1,00,000 చేసి చూపిస్తా. కోటి అంటే ఎవరు నమ్మరు. వీడేంది అనుకుంటారు. చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారులే. అనేది ఈజీ, టఫ్ అని చేసేది టఫ్ అని నాకు కూడా తెలుసు. బట్ మీకు చేసేసి చూపిస్తా పక్క. 7 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. దగ్గర 2019 కరోనా రాకముందు నుంచి ట్రేడ్ చేస్తున్నా. ఇది ఆప్షన్స్ ట్రేడ్ చేస్తున్నా. అంత రిస్క్ మేనేజ్మెంట్ తెలుసు, ఎప్పుడు ఎంట్రీ ఇవ్వాలి తెలుసు, ఎప్పుడు ఎగ్జిట్ ఇవ్వాలి తెలుసు, నష్టం ఎప్పుడు బుక్ చేసుకోవాలి తెలుసు, అన్నీ తెలుసు. నిదానంగా స్టెప్ బై స్టెప్ నేర్పిస్తా. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.